యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరు గెల్వను. యుద్ధనాదంబుతో పోదము, యుద్ధనాదంబుతో పోదము. యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరు గెల్వను. యుద్ధనాదంబుతో పోదమా, యుద్ధనాదంబుతో పోదమా. రారాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. రారాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. యేసురాజు ముందుగా ధ్వజము బట్టి నడువగా, యేసురాజు ముందుగా ధ్వజము బట్టి నడువగా. యేసుతోటి విగాను వెడలను, యేసుతోటి విగాను వెడలను. యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను. యుద్ధనాదంబుతో పోదము, యుద్ధనాదంబుతో పోదము. విశ్వాస కవచమును ధరించుచు, ఆ రాజు నాజ్ఞమదిని నిల్పుచు. విశ్వాస కవచమును ధరించుచు, ఆ రాజు నాజ్ఞమదిని నిల్పుచు. అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై. యేసుతోటి విగాను వెడలను, యేసుతోటి విగాను వెడలను. యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను. యుద్ధనాదంబుతో పోదము, యుద్ధనాదంబుతో పోదము. శోధనలు మనలు చుట్టి వచ్చిన, సాతాను అంబులెన్ని తగిలిన. శోధనలు మనలు చుట్టి వచ్చిన, అంబులెన్ని తగిలిన. భయము లేదు మనకిక ప్రభువు చెంతనుండగా, భయము లేదు మనకిక ప్రభువు చెంతనుండగా. యేసుతోటి విగాను వెడలను, యేసుతోటి విగాను వెడలను. యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరు గెల్వను. యుద్ధనాదంబుతో పోదము, యుద్ధనాదంబుతో పోదము. ఓ యువతి యువకులార చేరుడి, శ్రీ యేసురాజు వార్త చాటుడి.
చేరుడి శ్రీ యేసురాజు వార్త చాటుడి లోకమంత ఏకమై యేసునాదు గొల్వను లోకమంత ఏకమై యేసునాదు గొల్వను సాధనం బెవరు నీవు నేనేగా సాధనం బెవరు నీవు నేనేగా యేసుతోటి విగాను పోదమా అడ్డుగా వచ్చు వైరు గెల్వను యుద్ధనాదంబుతో పోదము యుద్ధనాదంబుతో పోదము యేసుతోటి విగాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో పోదము. అందరికీ మరణాత మరణాత మరణాత. ప్రభు యొక్క సన్నిధానములో చేరిన మనెల్లరకును మన ప్రియుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపా సమాధానములు దేవదేవుడు మనెల్లరకు దయచేయును గాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 21వ అధ్యాయము యోహాను సువార్త 21వ అధ్యాయము కొన్ని వచనాలను చదువుకుందాం. అటు తరువాత యేసు తిబిరయ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరుచుకునెను. ఆయన తన్ను ప్రత్యక్షపరుచుకున్న విధమేదనగా సీమోను పేతురును దిదుమ అనబడిన తోమాయు గలిలయలోని కానా అను ఊరి వాడగు నతానియేలును జెబెదయి కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడియుండిరి. సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చదమని వారు వెళ్ళి ధోని ఎక్కిరి. కానీ ఆ రాత్రి ఏమీయూ పట్టలేదు. సూర్యోదయము అగుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన ధోని కుడి ప్రక్కను వలవేయుడి మీకు దొరుకునని చెప్పాను గనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడైనందున పైబట్ట వేసి సముద్రములో దుమికి వేసెను. దరి ఇంచుమించు 200 మూరల దూరమునందున తక్కిన శిష్యులు చేపల గల వల లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి ఈ వాక్య భాగాన్ని మనం గమనించిన వారమైతే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క 3వ ప్రత్యక్షత. ఈ 3వ ప్రత్యక్షతలో ప్రభు చేసినటువంటి గొప్ప కార్యాలు, ప్రభు చేసినటువంటి కార్యములు ఏ విధంగా ఉన్నాయో, లేదా శిష్యులైనటువంటి వారికి యేసుక్రీస్తు ప్రభువారు 3వసారి ప్రత్యక్షమయ్యే విధానాన్ని ఈ వాక్య భాగాలలో మనం చూడగలం. చూడండి,
ఈ వచనాలను మనకు చదవగానే మనకు అర్థమవుతూ ఉన్నటువంటి మాట, అయ్యా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువ మరణము నొందిన తరువాత తిరిగి పునరుద్ధానుడై లేచిన తరువాత వారికి ప్రత్యక్షమైన తరువాత కూడా శిష్యులైనటువంటి వారు చేసినటువంటి పని ఏంటి అంటే పేతురుతో కూడా కలిసి ఎక్కడికి వెళ్ళిపోయారట? సముద్రములోనికి వెళ్ళిపోయారు, చేపలు పడ్డానికి వెళ్ళిపోయారు. యేసయ్య ఇప్పుడు ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు అంటే తెల్లవారుజామున వారికి ప్రత్యక్షమయ్యాడు. ఏమండి? తెల్లవారుజామున వారికి ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. యేసయ్య ఇక్కడ ప్రత్యక్షమవడానికి గల కారణం ఏంటండి? ఎందుకు ప్రత్యక్షమయ్యాడు ఆయన? ఏమండి? ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? ఈ ప్రత్యక్షమయ్యి ఆయన చేస్తూ ఉన్నటువంటి పని, రాత్రంతా మీరు శ్రమ పడ్డారు కదా, మీకేమైనా చేపలు పడ్డాయా? ఏమండి? ఎంతమంది పడ్డారు? ఏమండి? పేతురు గారు ఉన్నారు, ఇంకా నతానియేలు ఉన్నాడు, ఇంకా తోమా గారు ఉన్నారు, యాకోబు యోహాను ఉన్నారు, యేసయ్య ప్రేమించినటువంటి మరి ఇద్దరు శిష్యులు కూడా అక్కడ ఉన్నారు. ఏమండి? ఇంతమంది కలిసి చేపలు పడ్డానికి ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు మూడు సంవత్సరాల తరువాత, అంతే కదండి? 3 సంవత్సరాల తరువాత, అప్పటి వరకు వారు చేస్తూ ఉన్న వృత్తి అదే. కానీ ఈ చేపలు పట్టడం ఆపివేసి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయ్యిందట? 3 సంవత్సరాలు అయ్యింది. ఇప్పటి వరకు యేసయ్య వెంట తిరిగారు, యేసయ్య వెంట వెళ్ళారు. యేసయ్య ఎక్కడ అద్భుతాలు చేస్తూ ఉంటే, ఎక్కడ స్వస్థతలు చేస్తూ ఉంటే, ఎక్కడ ఏ గొప్ప కార్యాలు చేస్తూ ఉంటే ఆయన వెంబడి నడిచారు. అయితే ఇప్పుడేమో ఏం చేస్తూ ఉన్నారు? ఆయన ఇక మనతో లేడు కాబట్టి మనం మరలా మన వృత్తిలోనికి వెళ్ళిపోదాం. ఏమండి? ఆయన మనతో లేరు కాబట్టి మరలా మనం మన వృత్తిలోనికి వెళ్ళిపోదాం అని పేతురు గారితో కూడా కలిసి శిష్యులైనటువంటి వారందరూ కూడా రాత్రంతా కూడా శ్రమ పడ్డారు. ఏమండి? రాత్రంతా కూడా శ్రమ పడ్డారు. చూడండి, భక్తుడు కీర్తన రాస్తూ అంటాడు, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభువు జయము, రహదారులు వెతకినాను రాధాయను ప్రతిఫలము. ఏమండి? ఏం చేశారట? రాత్రంతా శ్రమ పడ్డారు. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు వారితో ఉన్నారు అని శ్రమ పడ్డారా, లేరని శ్రమ పడ్డారా? యేసయ్య మాకిక లేడు, యేసయ్య మాతో ఇక లేడు, యేసయ్య మమ్మల్ని విడిచి వెళ్ళిపోయాడు అన్నటువంటి ఒక ఉద్దేశము కలిగి వారందరూ కూడా సముద్రములో చేరి శ్రమ పడుతూ ఉన్నారు. యేసయ్య చెబుతూ ఉన్నటువంటి మాట చూడండి, ఎప్పుడైనా సరే దేవునిని ఆశ్రయించిన మనం, దేవుని మీద విశ్వాసం ఉంచిన మనం, నమ్మిక కలిగిన మనం, ఆయన మీద విధేయత చూపిస్తూ ఉన్న మనం, ఆయన ఆజ్ఞలను అనుసరించి బ్రతుకుచూ ఉన్నటువంటి మనం జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి మాట ఒకటి, యేసయ్య సదాకాలము మనతో కూడా ఉన్నాడు. ఈ టైంలో ఆయన మనతో లేడు, ఇంకొద్ది టైంలో ఆయన మనతో ఉంటాడు అనేది ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా లేదండి. వాక్యములో వ్రాయబడినటువంటి మాట, ఇశ్రాయేలీయులను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఏమండి? ఆయన మనలను కాపాడుతూ ఉన్నాడు. ఈ టైంలోనే ఆయన కాపాడుతాడు, ఈ టైం దాటితే ఆయన కాపాడు, ఈ టైంలో ఆయన పరుండి ఉంటాడు, ఈ టైంలో ఆయన సేదతీరుతూ ఉంటాడు, ఈ టైంలో ఆయన విలాసానికి పోయి ఉంటాడు అనడానికి ఏ విధమైనటువంటివి లేవు. ఆయన చెబుతూ ఉన్నాడు, నేను కునుకను నిద్రపోను. వాక్య భాగం చెబుతూ ఉంది, ఇక్కడ శిష్యులైనటువంటి వారందరూ కూడా యేసయ్య మాతో లేడు అని వారు కష్టపడుతూ ఉన్నారు.
వారు ఎంత కష్టపడినా వారికి ప్రయోజనం లేకుండా పోయింది. కాబట్టి నేటి దినాన గమనించవలసినటువంటి ఒక విషయం ఏంటి అంటే, మనం ఏ పని చేసినా కూడా యేసయ్య నన్ను దీవించాడు, యేసయ్య నాకు తోడుగా ఉన్నాడు, యేసయ్య నా కష్టార్జితమును దీవిస్తూ ఉన్నాడు అని మీరు పని చేయండి. దేవుడు మీ కష్టాన్ని దీవించేవారై ఉంటారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరం కూడా నేర్చుకోవలసినటువంటి మాట, నేను ఏ పని చేసినా కూడా నా తోడు ఎవరున్నారండి? యేసయ్య నా తోడు ఉన్నాడు, యేసయ్య నా వెంట ఉన్నాడు, యేసయ్య నా అడుగు జాడలలో ఆయన నేను వెళ్ళు మార్గమంతటిలో కూడా ఉంటాడు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, శిష్యులైనటువంటి వారు అనుకుంటూ ఉన్నారు యేసయ్య మనతో ఇక లేడు అని. కానీ నీవు నేను ఏమనుకోకూడదు, ఏమండి, ఏమనుకోకూడదు? అయ్యా లేడు అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఆయన మనతోనే ఉంటాడు. ఆయన 121వ కీర్తన 5వ వచనములు అంటాడు, యెహోవా మీ కుడి ప్రక్కన మీకు నీడవలే ఉండును. ఎక్కడటండి అమ్మ చెప్పండి, ఎక్కడట ఆయన? అమ్మ విన్నారా మీరు ఎప్పుడైనా ఈ మాట? చూడండి, ఈ మన నీడను చూస్తూ ఉన్నప్పుడు, అరే ఏమండి, ఈ నీడను మనం చూస్తూ ఉన్నప్పుడు ఏం జ్ఞాపకం రావాలి? దేవుడే మన ప్రక్కన ఉన్నాడని జ్ఞాపకం రావాలి. ఈ వాక్య భాగం చెబుతూ ఉన్నటువంటి మాట కొంచెం ముందుకు మనం గమనిస్తే, ఇక్కడ శిష్యులైనటువంటి వారికి ప్రత్యక్షమవడానికి గల కారణం, మొదటిగా 21వ అధ్యాయము 4వ వచనం, యోహాను సువార్త చదవండి. చాలండి అమ్మా. ఈ వాక్యాన్ని మనం గమనించిన వారమైతే, సూర్యోదయము అగుచుండగా ఏం జరిగిందటండి? యేసు ఎక్కడున్నాడు? దరిలో ఉన్నాడు. యేసయ్య ఎప్పుడైతే ఈ దరిలో ఉన్నాడో, ఎవరో అక్కడ ఉన్నారు అనుకుంటున్నారు కానీ యేసయ్య అని వారు కూడా గుర్తుపట్టట్లా. అమ్మ విన్నారా ఈ మాట? శిష్యులైనటువంటి వారికి యేసయ్య కనబడుతూ ఉన్నాడా, కనబడడం లేదా? చెప్పండి, అందరూ ఈ మాట చెప్పాలి. కనబడుతున్నాడా, కనబడడం లేదా? గుర్తుపట్టట్లేదు అంటే కనిపిస్తూ ఉన్నాడు కానీ ఆయన ఎవరో వీరికి తెలియడం లేదు. అయ్యా, ఇన్ని సంవత్సరాలు ఆయనతో కలిసి నడిచినటువంటి వారు, ఆయనతో కలిసి ఉన్నటువంటి వారు ఇప్పుడు యేసయ్య ఎవరో తెలియట్లేదండి, ఎలాగండి? మీకు అర్థమవుతుందా ఈ మాట? వాక్య భాగాన్ని గమనించిన వారమైతే చూడండి, యేసు దరిని నిలిచెను, అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య ప్రత్యక్షమవడానికి గల కారణం ఏంటి అంటే, నేను మీతోనే ఉన్నాను అని శిష్యులైనటువంటి వారికి తెలియచేయడానికి, గుర్తు చేయడానికి యేసయ్య వారికి ప్రత్యక్షమయ్యాడు. ఏమండి, మనం బాధలో ఉన్నప్పుడు, ఇబ్బందులో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, శ్రమ పెట్టబడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యము ద్వారా మనం హెచ్చరించబడుతూ ఉంటాం. దేవుని యొక్క వాక్యము ద్వారా మనం ఏం చేయబడుతూ ఉంటాము అంటే, హెచ్చరించబడమే కాకుండా ఆదరించబడుతూ ఉంటాం, సంతోషపడే వారంగా ఉంటాం, నెమ్మది కలిగి జీవించే వారంగా కూడా ఉంటాం. ఏంటి అంటే, వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుడు చెబుతూ ఉన్నాడు, సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అని దేవుడు సెలవిస్తూ, శిష్యులతో మాట్లాడినటువంటి దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. చూడండి, ఈ వాక్యాన్ని ఇంకొంచెం ముందుకి మనం గమనించిన వారమైతే 5వ వచనములో ఏమండి ఏమంటున్నాడు? యేసు, పిల్లలారా
భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా? ఏమండి, మీరందరూ ఎవరు? నా పిల్లలు. ఎవరటండి? శిష్యులైనటువంటి వారు అందరిని అంటూ ఉన్నాడు, పిల్లలారా, భోజనమునకు మీ దగ్గర ఏమైనా ఉన్నదా? వినండి, ఈ మాటలను మనం గమనిస్తే యేసయ్య గుర్తు చేస్తూ ఉన్నాడు. యేసయ్య ప్రత్యక్షమైంది ఎందుకు అంటే, మీరు నా పిల్లలు. ఎవరి పిల్లలు? మీరు నా పిల్లలు అని గుర్తు చేయుటకు ఆయన వారికి ప్రత్యక్షమయ్యాడు. రోమాపత్రికలో రాయబడిన మాట ఒకటి ఉందండి, 8వ అధ్యాయం 16వ వచనం. రోమాపత్రిక అమ్మా, ఎవరి పిల్లలమని? మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే ఆత్మతో సాక్ష్యమిచ్చుచున్నాడు. అర్థమైందండి? ఎవరమాట మనం? అమ్మ చెప్పండి, అందరూ చెప్పాలి. ఎవరి పిల్లలు? దేవుని పిల్లలము. యేసయ్య వారికి ప్రత్యక్షం అవడానికి గల కారణము ఏంటి అంటే, మీరందరూ కూడా నా పిల్లలు అని ఆయన వారికి ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. అంతేకాకుండా మరొక మాట ఉంది, యోహాను గారు రాస్తుంటాడు 13వ అధ్యాయము 33వ వచనములో. యోహాను సువార్త 13వ అమ్మ ఏమంటున్నాడండి? పిల్లలారా, ఇంకా కొంతకాలము మీతో కూడా ఉందును, మీరు నన్ను వెతుకుదురు, నేను ఎక్కడికి వెళ్ళుదును? చూడండి అమ్మా, పిల్లలారా, మీరు నన్ను వెతుకుదురు, నేను ఎక్కడికి వెళ్ళుదునో మీరు అక్కడికి రాలేరు. ఈ వాక్యం చెబుతూ ఆయన అంటూ ఉన్నాడు, ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నటువంటి మాట, మీరు నా పిల్లలు, మీరు నా పిల్లలు అనే మాటను గుర్తు చేస్తూ ఉన్నాడు. యేసయ్య ప్రత్యక్షమవడానికి గల కారణం ఒకటి, నేను మీతోనే ఉన్నాను అని గుర్తు చేస్తున్నాడు. మీరందరూ కూడా నా పిల్లలు అని గుర్తు చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా మనం చదివినటువంటి వాక్యం యోహాను సువార్త 21వ అధ్యాయము 6వ వచనములో ఆయన మాట్లాడుతూ అంటాడు, లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన ధోని కుడి ప్రక్కన వలవేయుడి. వినండి, చాలండి. ఏమండి, శిష్యులైనటువంటి వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్న మాట ఏంటో తెలుసా? పిల్లలారా, తినుటకు ఆహారమునకు మీ దగ్గర ఏమైనా ఉన్నదా అన్నప్పుడు, అయ్యా మా దగ్గర ఏమున్నాయి అంటున్నారు. అయితే 6వ వచనములో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఇప్పుడు యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు, మీరు ఈ యొక్క ధోనికు కుడి ప్రక్కన వలవేయుడి అన్నప్పుడు అయ్యా రాత్రంతా కూడా మేము ప్రయాసపడ్డాం, ఒక్క చేప కూడా పడలేదు. ఇప్పుడు యేసు అని వారికి తెలియదు, తెలియకనే ఆయన మాటలు వీరు వింటూ ఉన్నారు. అవునా కదండి? వారు గుర్తుపట్టారా? గుర్తుపట్టలేదా? గుర్తుపట్టలేదు, ఇంకా గుర్తుపట్టలేదండి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ఎవరో వారికి తెలియకుండానే వారు ఏ విధమైనటువంటి స్వభావము కలిగిన వారై ఉన్నారు అంటే, చెప్పినటువంటి మాటకు విధేయత చూపేవారుగా, ఆయనకు లోబడే అనుభవాన్ని మరలా నేర్పుటకో ఆయన చెబుతూ ఉన్నాడు, ఆయన మీతో చెప్పునది చేయుడి అని మరియమ్మ గారు ఏ విధంగా అయితే తెలియచేసిందో ఇక్కడ కూడా తెలియచేస్తూ ఉన్నారు. ఆయన చెబుతూ ఉన్నాడు, ఏమని? మరలా వెళ్ళి మీరు వల వేయండి. రాత్రంతా కష్టపడ్డాం, ఫలితం లేకుండా పోయింది, మరలా ఇప్పుడు ఏంటయ్యా అని ఏ ప్రశ్న కూడా వారు వేయకుండా అద్దరికి వెళ్ళి వలను విసిరి, అమ్మా ఏం చేశారట? విస్తారమైన చేపలను వారు పట్టారు. వల లాగలేకపోయిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య వారికి ప్రత్యక్షమై
వారితో మాట్లాడుటకు గల కారణము ఏంటి అంటే వారు దేవుని యొక్క మాటకు లోబడేవారుగా ఉన్నారా లేదా? ఏమండి, వారికి గుర్తు చేస్తూ ఉన్నాడు, మీరు నా మాటకు లోబడేవారై ఉండాలి. ఏమండి, దేవుని మాట వినేవారంగా ఉండాలా, పెడచెవిన పెట్టేవారంగా ఉండాలా? ఎలా ఉండాలండి? మనం దేవుని మాటలను వినేవారముగా మనం ఉండాలి. వాక్యం భాగములో ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. దైవజనుడైన దేవదాసయ్య గారు కూడా ఒక మాట చెప్పారండి. ఎవరు చెప్పినా వినాలంట, ఎంత చెప్పినా వినాలంట. అయితే దేవుడు నీకు జ్ఞానాన్ని ఇచ్చాడు కాబట్టి ఏది మంచిదో దానినే గ్రహించాలి. ఏమండి, ఎవరు చెప్పినా ఏం చేయాలి? అరే నువ్వేంట్రా నాకు చెప్పేది అని ఎప్పుడు కూడా అనకూడదటండి. వారు పెద్దవారైనా లేదా వారు చిన్నవారైనా ఏం చేయాలి? అమ్మ చెప్పండి, ఏం చేయాలి? ఎవరు చెప్పినా వినాలి, ఏది చెప్పినా కూడా వినాలి. కానీ దేవుడు మనకేమిచ్చాడు? జ్ఞానాన్ని ఒకటి ఇచ్చాడండి. ఈ జ్ఞానాన్ని బట్టి ఏది మంచిదో ఏది చెడ్డదో మంచినే గ్రహించాలి. అందుకే మంచినే చేరుడి అని అయ్యగారు కీర్తనలో రాస్తూ ఉంటూ ఉన్నాడు. చూడండి, యేసయ్య ప్రత్యక్షమవడానికి గల కారణం ఏంటి అంటే నేను మీతో కూడా ఉన్నాను అని గుర్తు చేయడానికి, అంతేకాకుండా మీరు నా పిల్లలు అని గుర్తు చేయడానికి, అంతేకాకుండా ఆయన చెబుతూ ఉన్నటువంటి మరొక మాట, మీరు లోబడేవారుగా ఉండాలి. ఏం చేయాలి? మాట వినేవారుగా మీరు ఉన్నారా లేరని గుర్తు చేయడానికి ఆయన ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. మత్తయి సువార్తలో 7వ అధ్యాయము 24వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నీవు నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద చల్లండి. అమ్మా ఏం చేయాలట? నా మాట విని వాటి చొప్పున చేయి ప్రతి వాడు. నా మాట వినాలి. వినడము అంటే లోబడము. ఏమండి, మాట వినడము అంటే లోబడము. అరే నువ్వేంటి నాకు చెప్పేదని వెళ్ళిపోయేవారు ఉంటారు, కానీ వినేవారు ఎవరట? ఏమండి, వినేవారు ఎవరట? దేవుని మాటకు లోబడేవారు. అక్కడ వ్రాయబడినటువంటి మాట ఇంకొకసారి చదవండి. కాబట్టి మీరు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకునినవాడు. వాక్య భాగం తెలియచేస్తూ ఉంది. అంతేకాకుండా 9వ అధ్యాయము 9వ వచనం మత్తయి సువార్తలో నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి, చూడండి అమ్మా, సుంకపు గుర్తుదారుని దగ్గర కూర్చున్నటువంటి ఈ మత్తయిని ఏం చేస్తూ ఉన్నాడు? ఒకే మాట నన్ను వెంబడించు. ఈ వ్యక్తి దేవుని మాట వినేవాడైతే, దేవుని మాటకు లోబడేవాడైతే ఏం చేస్తాడండి? ప్రభువును వెంబడిస్తాడు. ప్రభువుని వెంబడించినటువంటి వ్యక్తిగా ఎవరిని చూస్తూ ఉన్నాం? మత్తయిని చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా 21వ అధ్యాయము 6వ వచనం కూడా ఒకసారి చూద్దాం. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి, చూడండి, శిష్యులైనటువంటి వారు ఏదైతే చెబుతూ ఉన్నారో, ఏ విధంగా అయితే మాట్లాడుతూ యేసయ్య ఏ మాటలైతే చెప్పాడో అలాగున వారు చేసిన వారై ఉంటూ ఉన్నారు. వాక్య భాగములో వ్రాయబడుతున్నటువంటి మాటలు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే వినండి. మొదటిగా యేసయ్య మాటలకు లోబడే వారంగా మనం ఉండాలి. ఆయన మాటలు వినేవారంగా ఉండాలి. ఆయన మాటలను ఇలా ప్రక్కన పెట్టి వెళ్ళే వారంగా ఉంటే ఆయన ప్రత్యక్షతను మనం అనుభవించలేం.
దేవుడు చెబుతూ ఉన్నటువంటి మాట, ఈ 3 విషయాలను జ్ఞాపకం పెట్టుకోండి. మొదటిగా యేసయ్య ప్రత్యక్షమవడానికి గల కారణం ఏంటి అంటే, నేను మీతోనే ఉన్నాను. యేసయ్య మనకు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడంటే, ప్రార్థన ద్వారా ప్రార్థన చేసుకునే శక్తిని మనకిస్తూ ఉన్నాడంటే, ఆరోగ్యాన్ని మనకిస్తున్నాడంటే, బలాన్ని మనకిస్తున్నాడంటే, మరొక ఉదయాన్ని మనకు ఇచ్చాడు అంటే, ఆయన జీవాన్ని మనలో ఇంకా ఉంచాడు అంటే కారణం ఏంటో తెలుసా? నేను మీతోనే ఉన్నాను అని తెలియచేస్తూ ఉన్నాడు. రెండవదిగా ఆయన చెబుతూ అంటున్నాడు, మీరందరూ కూడా ఎవరి పిల్లలు? నా పిల్లలు. ఎవరి పిల్లలండి? నా పిల్లలు అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మీరందరూ కూడా ఆయన మాటలకు లోబడేవారుగా, వినేవారుగా, ఆయన మాటలను విని గ్రహించేవారుగా ఉండాలి అని చెబుతూ ఉన్నాడు. మనం అపవాది పిల్లలమా, దేవుని పిల్లలమా? అపవాది పిల్లలు ఎలా ఉంటారో, దేవుని పిల్లలు ఎలా ఉంటారో వాక్యం చెబుతూ ఉంది. ఏమండి, దేవుని పిల్లలు అయితే దేవుని విశ్వాసముతో, నమ్మకముతో, విధేయతతో, ఆయన యందు భయభక్తులతో, ఆయన యందు శ్రద్ధ కలిగిన వారుగా, ఆయన యందు అతిశయించేవారుగా, ఆయనతో కలిసి సహవాసము చేసేవారుగా ఉంటారు. అదే అపవాది పిల్లలైతే లోకములో ఉన్న వాటి కొరకు ప్రయాసపడుతూ, లోకములో ఉన్నటువంటి అనేక రకములైనటువంటి ఆశలకు లోబడిపోయి వీటికి ఆ విధంగా తిరిగేవారై ఉంటారు. దేవుడు చెబుతూ ఉన్నటువంటి ఒకే ఒక మాట, మీరందరూ దేవుని పిల్లలై ఉండాలి. ఎవరి పిల్లలై ఉండాలి? దేవుని పిల్లలై ఉండాలి. నేను మీతో మాట్లాడడానికి గల కారణం ఏంటో తెలుసా? వాక్యాన్ని మీకు ఎందుకు అందిస్తూ ఉన్నానో తెలుసా? మీరు ఎందుకు ప్రార్థన చేసుకుంటున్నారో తెలుసా? వాక్యంలో ఉన్నటువంటి మాటలను ఎందుకు గైకొంటూ ఉన్నారో తెలుసా? అంటే ఈ మాటల ప్రకారం మీరు జీవిస్తూ ఉన్నారంటే మీరు దేవుని పిల్లలై ఉన్నారు అని గ్రహించాలి అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. యేసయ్య 3వ ప్రత్యక్షత ఎందుకు అనేది మనం గమనిస్తే, ఆయనకు లోబడే వారముగా మనము ఉండాలి. ఎలా ఉండాలటండి? ఆయనకు లోబడే వారముగా ఉండాలి. ఏంటి లోబడ్డం అంటే? ఈ టైంకు మనం ప్రార్థన చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ టైంకి ప్రార్థన చేసుకోవాలి. ఇప్పుడు నేను వాక్యం చదువుకోవాలి అంటే దేవుని వాక్యానికి భయపడిన వారు, దేవునికి లోబడేవారు ఆ టైంకి ఆ వాక్యాన్ని చదువుకుంటారు. ఈ టైంకి నేను దేవుని మందిరానికి వెళ్ళాలి అంటే దేవునికి లోబడేవారు ఆ సమయాన్ని దేవునికి ఇచ్చేవారై ఉంటారు. ఈ రోజు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలి అని అనుకుంటూ ఉన్నారనుకోండి, దేవునికి లోబడేవారు ఏ శోధన వచ్చినా, కష్టం వచ్చినా, సమయము లేకపోయినా, సమయము ముందుకి సాగకపోయినా ఆ సమయానికి అన్ని విధాలుగా వాటన్నిటిని కూడా ప్రక్కన పెట్టి దేవునికి సమయాన్ని ఇవ్వడానికి ఇష్టపడతారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటకు లోబడే వారంగా ఉండాలి. ఎప్పుడైతే ఈ లోబడే అనుభవం మనకు ఉంటుందో అప్పుడు ప్రభు యొక్క ప్రత్యక్షతను పొందుకునే వారమై ఉంటాం. అట్టి ప్రత్యక్షత కలిగి ప్రభు యొక్క సముఖములో నిత్యము జీవించగలిగే భాగ్యము దేవదేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపుడైన మా యేసయ్య, మీ ఘనమైన నామమునకు వందనాలు ప్రభువా. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు అయ్యా. శిష్యులైనటువంటి వారికి మీరు ప్రత్యక్షమై, నేను మీతోనే ఉన్నాను, మీరు నా పిల్లలు, మీరు నా మాటకు లోబడండి అని ఏ విధంగా సెలవిచ్చావో అలాగుననే మీ బిడ్డలమైనటువంటి మేము నీ మాటకు లోబడే వారంగా ఉండాలయ్యా. నీ మాటను వినేవారంగా ఉండాలయ్యా. నీ యొక్క సన్నిధిలో నిత్యం జీవించే వారంగా మేమందరం కూడా ఉండాలి ప్రభువా. అలాగున మేమెల్లరము కూడా ఉండు భాగ్యము మా ఎల్లరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నా మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాతా మరణాతా మరణాతా. దేవదేవుడే మనందరినీ దీవించునుగాక.